ఆయన ఎటువంటి అర్థం వచ్చేలా పద్యం రాశాడు, రామాయణ భారతాలు రెండు వచ్చేలా అంటే అక్కడ దశరథుడు పరిపాలన, ఇక్కడ ధృతరాష్ట్రుడు పెళ్ళికి వాడే పదాలు వేరు, పరిపాలనకు వాడే పదాలు వేరు. కానీ తెలుగు కవులు ఎంత గొప్పగా ఉండేవారు ఆ కాలంలో అంటే ఇది ఇటువంటి పద్యం వింటే అర్థమవుతుంది. దానికి ఆయన రామాయణ పరంగా చెప్పింది ఏమిటి అంటే సుబలత నయగుణమహిమన్ ప్రబలితనకు ఉదార ధర్మపాలన నీలన్ సొబగొంది వన్యతేగా విబుధస్తుతుడ విభుండు వెలసెనుధ భువిలో అన్నాడు. సుబలత గొప్ప బలంతో, బలం అంటే బలం కదా, సుబలత గొప్ప బలంతో, నయగుణమహిమన్ నేర్పుగలిగే విధంగా, పరిపాలనలో చాలా నేర్పు ఉండాలి కదండి. రాజకీయం అంటే నైపుణ్యం ముఖ్యం. అందుకని నయగుణ మహిమ ఉండాలి, నేర్పు ఉండాలి. పరిపాలన అంటే ఎవరిని ఎలా చూసుకోవాలి, ఎవరిని సంతోషపెట్టాలి, ఎవరిని కోప్పడాలి, ఎంతవరకు కోప్పడాలి, ఇవన్నీ చూసుకోవాలి. అందుకని బాగానే చెప్పాడు. ప్రబలితనకు ఉదార ధర్మపాలన లీలన్. అలాగ తన పరిపాలన శోభిస్తూ ఉంటే ఆయన ఎలా ఉన్నాడు అంటే ఉదార ధర్మపాలన లీలన్, ఉదారంగా ధర్మపాలన చేయడమే తన లక్ష్యం అని పెట్టుకున్నాడు దశరథుడు. అందుకని సుబలత మంచి బలం, సైన్యం ఉంది. నయగుణ మహిమన్ నేర్పుగా పరిపాలించే గుణం ఉంది. ప్రబలి తనకు ఉదార ధర్మపాలన లేను, ఔదార్యంతో ధర్మంతో పాలిస్తున్నాడు. సొబగుంది వన్యతేగా, ఆ పరిపాలన తనకి కీర్తిని తీసుకొస్తూ ఉండగా, విబుధస్తుతుడు పండితులతో కీర్తింపబడినటువంటి ఆయన ఆ దశరథుడు ఆ విభుండు వెలసెన భూమిలో, ఆ రకంగా ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, భూమిలో ప్రకాశిస్తున్నాడు అన్నాడు. అక్కడికి రామాయణ కథ అయిపోయింది. ఇది ధృతరాష్ట్రుడు పెళ్లికి ముడిపెట్టాడు, అది కవి గొప్పతనం. ఇక్కడ అర్థం మారదు, పదాలు అవే ఉంటాయి, అర్థం మారుతుంది. పదాలు అవే ఉండగా అర్థం ఎలా మారుతుంది? ఎక్కడ ఆపాలో అక్కడ కాకుండా ఇంకో చోట ఆపితే ఇంకో అర్థం వస్తుంది. ఇందాక రామాయణం ప్రకారం చదివినప్పుడు సుబలత నయగుణమహిమన్ అని చదవాలి. భారతం ప్రకారం ధృతరాష్ట్రుడు గాంధారి రావాలి అంటే సుబలతనయ గుణమహిమన్ అని చదవాలి. సుబలతనయ, గాంధారి తండ్రి పేరు సుబలుడు, గాంధారి తండ్రి పేరు సుబలుడు. ఆ సుబలుని కుమార్తె సుబల తనయ, తనయ అంటే కుమార్తె, తనయుడు అంటే కుమారుడు. సుబలుని యొక్క కుమార్తె గాంధార రాజ కుమార్తె అయినటువంటి ఈ గాంధారీదేవి ఆయన్ని పెళ్లి చేసుకోగా మరి ఆవిడ భార్య అయింది. ఇందాకేమో పరిపాలన అన్నాడు కాబట్టి ఇక్కడ అర్థం మారుతుంది, పదవిభాగం మారితే. ప్రబలితనకు ఉదార ధర్మపాలన లీలన్ అన్నాడు రామాయణం ప్రకారం. ఇప్పుడేమంటున్నాడంటే ప్రబలితనకు దార ధర్మపాలన లీలన్. దార అంటే భార్య. ఇది తెలుగు కవుల పాండిత్యం, నానార్థాలను సంపూర్ణంగా వినియోగించుకోవడం అంటే ఇది. గాంధారీదేవి సుబల మహారాజు యొక్క కుమార్తె అయిన గాంధారీదేవి తనకు భార్య ధర్మాన్ని పత్నీ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉండగా, ఒక గృహస్థైన దేశానికి రాజైన భార్య సహకరించకపోతే చేయగలిగింది ఏమీ లేదు ఇక్కడ. అందుకని తనకు దారధర్మ పాలన లేలను సొబగుంది వన్యతేక. సుబలుని కుమార్తె అయిన గాంధారీదేవి భార్యగా ఉండి తనకు కీర్తి గట్టింపజేస్తూ ఉండగా, సొబగుంది వన్యతేక విబుధస్తుతుడ విభుండు వెలసెన్ భువిలో, పండితుల చేత కీర్తింపబడుతూ ధృతరాష్ట్ర మహారాజు పరిపాలన చేస్తున్నాడు పాండురాజు యొక్క సారథ్యంలో అని భారతార్థంలో ఒక అర్థం వచ్చేలాగా, రామాయణ పరంగా ఒక అర్థం వచ్చేలాగా రెండూ కలిపి ఒకే పద్యం చెప్పినటువంటి కవి పింగళి సూరణ మహాకవి ద్వ్యర్థి కావ్యం.